నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నమస్కారం సార్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నిన్న మా అమ్మని పొద్దున్నే దొడ్డికి పోయేదాన్ని పట్టుకొని ఇట్లా బురద అవుతుంది ఇట్లా వెళ్ళి బాటక్కని అనే దానికి కోసం మా అమ్మని ఆల్మవుడు కలిసి మధ్యలో వెంకటన్న మధ్యలో వెంకటన్న భారీగా మొత్తం కలిసి కొడుతుంటే నా ఇల్లు దగ్గర ఉన్నదానికి మా అమ్మని ఇడిపేయడానికి నేను వెళ్ళిన తర్వాత మా అమ్మని ఇడిపించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా మొగోళ్ళు జమ అయ్యి వచ్చి నన్ను మళ్ళీ నిన్న కూడా కొట్టినారు. నిన్న కొడితే పోలీస్ స్టేషన్కి ఎక్కించుకొని పోతుంటే కొట్టినా కూడా దులిపించుకొని పోయి పోలీస్ స్టేషన్కి పోయినా. అయినాడ సార్లు ఒక కేసు తీసుకున్న పోయారు. ఏం తీసుకున్న పోయారు, కుసో బాబు కుసో మేము రాసుకుంటాం, నేను కుసోకో ఇక్కడ పక్క కూడా కుసో అని పట్టించుకున్న పోయారు వాళ్ళు. మా అమ్మ చెప్పినా పట్టించుకున్న పోయారు, నాన్న చెప్పినా పట్టించుకున్న పోయారు. కానప్రాయం ఉంది సార్ నాకు వాళ్ళు చంపేటట్టు ఉన్నారు సార్, వాళ్ళు నిన్ను ఆడ చూస్తాం ఈడ చూస్తాం అంటున్నారు సార్ అని నేను చెప్తే కూడా అవన్నీ ఏది పట్టించుకున్న పోయారు వాళ్ళు. పట్టించుకునకుండా సార్ వస్తాడు అది వస్తాడని పొద్దు ముక్కులు కూర్చుని పెట్టుకొని దవకానకు తోలిచ్చి మళ్ళీ రారని మళ్ళీ పిలుచుకొని పోయి మళ్ళీ ఆడ కూర్చొని మళ్ళీ సార్ రాడని ఊక వాపస్ ఈర్లబండ గ్రామంకి తోలినారు. ఈర్లబండ గ్రామంకి తోలితే నేను మళ్ళీ ఆడకి పోయినాక మళ్ళీ వచ్చిండ్రు వాళ్ళు నా ఇంటికి. మళ్ళీ వస్తే మళ్ళీ పోలీసులు కొంచెంసేపులకు వచ్చినాక వాళ్ళని చూసి వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వాపస్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఆయనతక్కడికి ఊకాయి కాసి మళ్ళీ పొద్దున 8 గంటలకల్లా మళ్ళీ అందరు సిద్ధమై మళ్ళీ వచ్చి కాసి నన్ను మొత్తం రాళ్లతోన కట్టెలతోన మొత్తం రాళ్ళు లేపి పట్టుకొని నా భార్య నన్ను ఎంట పెట్టి కొట్టినారు సార్. ఇటువంటి కేటుతోటి పోలీసులు అసలు చట్టనిరీతంగా దీనిని ఇటువంటివి ఎందుకు పట్టించుకున్నారు అంటే చంపినా కూడా వాళ్ళకి ఒకటేనా. 100 నెంబర్కి 3 సార్లు కాల్ చేసిన 100 నెంబర్కి 3 సార్లు కాల్ చేసి చెప్తే కూడా వాళ్ళు నన్ను అసలు అంటించుకునలేదు పట్టించుకునలేదు. నన్ను ఏమైందని కూడా అడగలేదు. అరే ఎందుకు వదులుతున్నావురా నువ్వు ఎందుకు వదులుతున్నావు, నీ ఊక కూర్చునిక రాదబ్బే అంటారు. ఏమన్నా చెప్పనికపోతే కూడా ఎందుకు వదులుతున్నావురా నువ్వు అంటారు. వాళ్ళు ఏమి ఎందుకోసం ఇట్లా చేస్తున్నారో నాకైతే తెలియదు. కేటుతోటి పోలీసులు అసలు పట్టించుకున్నారు. ఎస్ఐ కూడా వచ్చిండు, నేను చెప్తుంటేనే మళ్ళీ ఎక్కడో కారు తీసుకొని వెళ్ళిపోయిండు. ఆయన కూడా అసలు నన్ను ఇంట్లో ఇటువంటి పరిస్థితి సార్ అని అడిగితే కూడా ఏం పట్టించుకున్నా కూడా ఎస్ఐ కూడా బయటికి వెళ్ళిపోయి ఇంకే వస్తాడని మనల్ని డౌకానకు తోలిచ్చి మా అమ్మని నన్ను తోలిస్తే మళ్ళీ ఆడ డౌకానాలు అన్నీ చూపించుకొని సిటీ స్కానింగ్ అది తీసుకురారంటే అది మిషన్ చెడిపోయిందంటే మళ్ళీ సోమవారం అవుతుందంటే మళ్ళీ నేను వాపస్ పోయి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాసి మళ్ళీ ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళు ఏం బాబు తీసలేరా, ఎందుకు తీసలేరా అది అంటే మిషన్ చెడిపోయిందంట సార్, దీంట్లో రాసినారంటే సరేలే అని మళ్ళీ కూసారని 4 గంటలు 3 గంటలు కూర్చోబెట్టి సాయంత్రం మళ్ళీ సార్ రాడంటని మళ్ళీ ఈర్లబండకు వాపస్ పంపించిన తర్వాత ఇంక్వైరీకి మేము వస్తామని మళ్ళీ నేను పోయిన కొంచెంసేపులకు వచ్చినారు. వాళ్ళు వచ్చే దాంట్లోనే మళ్ళీ నన్ను కొట్టడానికి వచ్చి కొట్టడానికి పట్టినప్పుడే పోలీసులు వచ్చి అప్పుడు వాళ్ళని చూసి ఎదబడి వాళ్ళు ఊక వెళ్ళిపోయినారు. వాళ్ళు కూడా వీడియోలు